అది నుంచి గద్దర్ సినీ అవార్డులు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి ఘనంగా భక్త రామదాస్ జయంతి ఉత్సవాలు. ఆహా, సరే, బట్టి కథ ఇట్లా ఉంది. రాష్ట్రంలో పాలన పడకేసిందట. పెద్ద మనిషి బాగానే పాలన చేతగాని సీఎం, ప్రతిపక్షాలపై విమర్శలు. మోడీని కలిసిన రేవంత్ రాహుల్ను ఎందుకు కలవలేదు? అయితే ఈయన మొత్తం ఇదే పని మీద ఉన్నట్టుండు. అలుక్కాడ కొంగ కూర్చొని ఏడంగా బుడ్డ వరకు వస్తుంది, ఏడంగా నయా పశి వస్తుంది, ఏడంగా అది రజాకారు వస్తుంది, ఉంటాయిగా బుడబుడకి పచ్చాపలు. గాటి కోసము ఈ కొంగ మంచిగా నాశ పెట్టుకుని దానికి కావాలి మొత్తం అదే, దాని ధ్యాస మొత్తం బుడ్డ చేపలు ఏడంగా వస్తున్నాయి అదే. ఇప్పుడు ఈయన ధ్యాస మొత్తం దాని మీదనే ఉంది. ఎందుకంటే మరి ఈ రకంగా అక్కడ అల్లిస్తేనే నాకు మరి మోడీ కంట్లబడి ఆయన నా ముచ్చట ఆయన శివరబడి నాకు షెడ్డో పాటో మరి బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందో ఏమో అన్న. ఎవరి ఆరాటం వాళ్ళదే, ఎవరి పోరాటం వాళ్ళదే. బీసీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే బీసీని సీఎం చేయాలి. ఎంపీ రఘునందన్ రావు. అబ్బా, ఈ దండం పెడితే నాయను. సరే చూసుకో, ఒక్కసారి రఘునందన్ సార్ కాడు పోదాం. అయితే రఘునందన్ రావు ఇక మరి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎట్లా నేను మోడీ సారు కంట్లే వాడాలి, ఎట్లా నేను మోడీ సారు కాడ మార్కులు కొట్టాలి అనే దాని మీద బాగా నిర్ణయాల తేపారలాడుతుండు. ఇక మరి ఏంది ఏమో అనే ఒక్కసారి ఫస్ట్ రాష్ట్రంలో పాలన పడకేసింది, పాలన చేతగాని సీఎం, ప్రతిపక్షాలపై విమర్శలు. మరి ఈయన ఏం చేస్తుండ్రు? మరి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కూడా షెడ్డో పాటో ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు పాలన పడకేసింది అంటుండ్రు. మా అంటే 14 నెలల పరిపాలన ఇది, అంతేనా? జనాలకు అన్నీ తెలుసు. 14 నెలల పరిపాలనలో ఇక వాళ్ళు కిందికో మీదికో తనలాడుకుంటా ఎట్టుబట్టి తెలంగాణ రూపురేఖను మార్వాలి అనే కంకణం కట్టుకొని జనాలకు ఇచ్చిన హామీలు మేము ముందు ఇంకా చిన్నగా ఇంకా మాకు 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి చిన్నగా మేము అటో ఇటో జనాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఆపోచన. ఇక మరి నిన్న 2 ఏళ్ళు కాదా, ఏడాది అర్థం కూడా కాదా, అప్పుడే ఈ దునుకుడు మాటలు ఎందుకు? మరి వీళ్ళు శోకం పూసలే, బీజేపీ వాళ్ళు శోకం పూసలే. మెట్రో తీసుకుందాం. మెట్రోకు మరి ఇవాళ రేవంత్ సారు ముక్కు బట్టి వరం, మొన్న చెప్పుకున్నాం, ముక్కు బట్టి వరం అడుగుతుండ్రు. ఏమని? మా వాటా మాకు రావాలి, మా తెలంగాణకి వెళ్ళి రూపాయి పన్నుల రూపంలో పోతే మాకు వచ్చేది 42 పైసలే. అయినా ఏం చక్కగా మీరు ఇది చేస్తలేరు. మెట్రో విస్తరణకు మీరు తప్పకుండా మాకు అనుమతులు నిధులు కావాలనేది ఇప్పుడు రేవంత్ అయ్యే తనలాడుతుండు. మరి ఇదే మెట్రో స్టాలిన్కు ఆమె ఉండే కదా, పేరేం ఉండే, అది ఆర్థిక శాఖ మంత్రి, గుర్తుకొస్తలేదు ఏమైనా, నిర్మలా సీతారామన్ ఇదే స్టాలిన్కు మెట్రోకు మంచిగా రింగరించి తమాషగా ఇక్కడ జాగదంపింది, అక్కడ పర్మిషన్ ఇచ్చింది, షెడ్డో పాడో అక్కడ కథ నడిపించింది. మరి ఇక్కడ ఈ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు పాలన పక్కేసుకొని పండుకుందని చెప్తుండు కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఎందుకో గుంజుకొస్తలేరు. ఈ మెట్రో విస్తరణకు మరి ట్రాఫిక్తో జనాలు ఇబ్బంది పడుతున్నారు. బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము ధూళి పానమంతా గాలి, దుమ్ము ధూళి పానమంతా గాలి. పట్నం హైదరాబాదులో దుమ్ము ధూళితోటి పగ్గం పాడైపోతుంది రాష్ట్రం. ఇవాళ ఇండ్ల మీద బలిపత్రం లెక్క దుమ్ము వేరుకుంటుంది.